ఆ ఇంకొక మాట ఏమంటే నిందలు కలిగినప్పుడు రెండో మాట ఏంటమ్మా? ఇబ్బందులు. ఏమండి, ఈ పౌలు భక్తుడు ప్రయాణ యాత్రలో పలుమార్లు ఆహారము దొరకని రోజులు, కొన్నిసార్లు పడవ మునిగిపోయిన రోజు, కొన్నిసార్లు సముద్రముల ఆకలితో అల్లాడిపోయిన రోజు, కొన్నిసార్లు ఆర్థిక సహాయం లేక ఇబ్బంది పడిన రోజులు, ప్రయాణాలు చేయడానికి సహాయం లేక ఇబ్బందులు పడినా, నేను అంటాను అలాంటి పౌలు భక్తుడికి ఇబ్బందులు వచ్చినప్పుడు నీకు నాకు రాకుండా ఉంటాయా? ఇబ్బందులు ప్రతి మనిషికి, నిందలు ప్రతి మనిషికి, ఇదొక బలహీనత. ఇబ్బందులు అనేది కూడా ఒక బలహీనత. ఆ బలహీనతల యందు నువ్వు సంతోషిస్తూ చెప్పవలసిన మాట ఏంటంటే, నేను ఎప్పుడు బలహీనుడనో నేను అప్పుడే బలవంతుడు. హల్లెలూయా. ఇంకొక మాట ఏముంది అక్కడ? హింసలలో. పౌలు భక్తుడిని ఏమండి, క్రీస్తు కొరకు జీవిస్తున్నాన్ని హింసించిన వారు ఉన్నారు, కొట్టిన వారు ఉన్నారు, కొరడాలతో కొట్టిన వారు ఉన్నారు, గాయపరిచిన వారు ఉన్నారు, రాళ్ళు విసిరిన వారు ఉన్నారు, హింసించిన వారు ఉన్నారు. హింసలు కలిగినాయనండి ఏమండి, పరిచర్యను వదిలిపెట్టే కానీ, ఏమండి సంఘాన్ని విడిచిపెట్టే కానీ, లేకపోతే సహవాసాన్ని విడిచిపెట్టే కానీ, భక్తిని విడిచిపెట్టే కానీ ఏమన్నా వెళ్ళిపోయినాడా? ఆ హింసలలో కూడా ఏమంటాడంటే, నేను సంతోషించుచున్నాను. ఎందుకయ్యా అనంటే, పౌలు భక్తుడికి ఒకటే మాట తెలుసు, నేను ఎప్పుడు బలహీనుడను, నేను ఎప్పుడు అప్పుడే. అంటే ప్రతి విషయంలో కూడా సంతోషిస్తున్నాడు. నిందలలో సంతోషిస్తున్నాడు, ఇబ్బందులలో సంతోషిస్తున్నాడు, హింసలలో కూడా సంతోషిస్తున్నాడు. చివరికి వచ్చేటప్పటికి నాకు కలిగిన ఉపద్రవములో కూడా నేను సంతోషిస్తున్నాను. ఈ శుద్ధీకరణ కూడికల్లో ప్రతి విషయంలో సంతోషిస్తున్న నీవు చెప్పవలసిన మాట ఏంటంటే, నేను ఎప్పుడు బలహీనుడను. గట్టిగా చెప్పండి. ఆ మాట అన్నవారు అందరూ మీ కుడి చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, నేను ఎప్పుడు బలహీనుడను. ఇప్పుడు నేను అడిగిన దానికి ఒక్కొక్కటి దాన్ని చెప్పండి. నిందలలో మీరు ఏం చేయాలంట? గట్టిగా. నీ కలిగిన ఉపద్రవములో, నీ కలిగిన ఇబ్బందులలో, నీ కలిగిన హింసలలో. ఎందుకనంటే నీవు బలహీనుడివే, నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. బలపరిచే దేవుడు ఉండగా నీవు ప్రతి విషయంలో సంతోషించగలుగుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేనంటాను, అన్ని కుటుంబాలు ఒకే రకంగా ఉండవు. కొన్ని గృహాలలో సంతోషం, కొన్ని గృహాలలో దుఃఖం. ఏమండి, కొన్ని ఇంట్లో భార్య భర్తలు చాలా ఆనందంగా సంతోషంగా ఉంటారు, కొన్ని గృహాల్లో భార్య భర్తల్లో సమాధానం సంతోషం ఉండదు. ఏమండి, ఇలాంటి వచ్చినప్పుడు మీరు ఏమండి తొందరపడి ఒక నిర్ణయం ఏం తీసుకుంటారంటే, ఛీ పనికి మాన బ్రతికిది, అసలు ఈ సంసారమే వద్దు, ఈ కాపురమే వద్దు, చచ్చిపోతే మంచిది, లేకపోతే ఇల్లు వదిలేసి వెళ్ళిపోతే మంచిది అని ఆలోచనలు వస్తాయి. పౌలు భక్తుడు కానీ అలాగ అనుకుని ఉంటే, అలాగనే కానీ అనుకుని ఉంటే ఈ డైనమిక్ మాట చెప్పేవాడు, నేను క్రీస్తును పోలి. చెప్పగలరా? నేను అంటాను, నీవు చెయ్యని దానిని నీ మీదకి వచ్చినప్పుడు దాన్ని ఏమంటారు? నింద. ఎందుకు భయపడాలి? మా తండ్రి గారు అనేవారు కదా, ఏమని? ఒక నింద చేసేదంతా చేసేసి దానికి నువ్వు నింద అని పేరు పెట్టినావు అన్నట్టు 100 కాదు కదా, ఉన్న 100 కూడా. నువ్వు ఏ తప్పు ఏ పొరపాటు చేయకుండా ఏమండి, నువ్వు